వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కొల్లు రవీంద్ర శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రావణమాసం 3వ శనివారం కావడంతో శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని చెప్పిన ఆయన మన రాష్ట్రానికి రాబోయేదంతా మంచి కాలమే అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈరోజు శ్రావణ మాసం 3వ శనివారం ఈరోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలా, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందు